ఫ్రెండ్స్, ఈ సమ్మర్‌లో చాలామంది ఒక మంచి ఏసీ తీసుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అలాగే నేను కూడా అయితే అనుకున్నాను. సో, ఎప్పుడైతే అనుకున్నానో అప్పుడు మనకి ఈ ఏసీ అయితే వచ్చిందనమాట. ఆప్టిమిస్ట్ 5 స్టార్ ఇన్వర్టర్ ఏసీ. ఈ ఆప్టిమిస్ట్ అనేది ఇండియా న్యూ బ్రాండ్. సో, కొత్తగా ఇప్పుడు ఈ ఏసీని అయితే లాంచ్ చేశారు. అయితే ముందుగా ఈ ఏసీ గురించి ఒక విషయం అయితే చెప్పాలి. మీకు ISER రేటింగ్ ఉంటుంది కదా, వీళ్ళు మనకి పవర్ సేవ్ చేసుకోవాలంటే ఈ 3 స్టార్ 5 స్టార్ చూస్తూ ఉంటాం కదా, అలాంటి 5 స్టార్ రేటింగ్ ఇస్తుంటారు. మీ దగ్గర ఏసీ ఉంటే ఒకసారి అక్కడ రేటింగ్ చూడండి. సో ప్రతి ఏసీ మీద మనకు ఉంటే 5.05 లేదా 5.45 ఇలాగ ఉంటాయి అనమాట రేటింగ్స్. బట్ దీనికి వచ్చిన రేటింగ్ ఎంతో తెలుసా? 6.05 రేటింగ్ అయితే వీళ్ళు ఇచ్చారు. అంటే ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న అన్నిటితో కంపేర్ చేస్తే హైయెస్ట్ ఎఫిషియన్సీ ఉన్న ఏసీ అని చెప్పాలి. సో బ్రాండ్ కూడా ఏం క్లెయిమ్ చేస్తుందంటే మన ఇండియన్ వెదర్కి తగ్గట్టుగా దీన్ని డిజైన్ చేసామంటున్నారు. అంటే 50+ సెంటీగ్రేడ్లో మనకి ఉష్ణోగ్రత ఉన్న ఈజీగా మేనేజ్ చేయగలదని చెప్పేసి బ్రాండ్ కూడా చెప్పింది. అలాగే ఇది 1.4 టన్. బ్రాండ్ చెప్పేది ఏంటంటే టర్బో ప్లస్ లో 1.9 టన్ వరకు కూలింగ్ కెపాసిటీ రీచ్ అవుతుందని చెప్తున్నారు. ఇక అంతేకాదు, ఇందులో మరో ప్రత్యేకత ఉంది. ఇందులోని గ్యాస్ లెవెల్ ఎప్పుడైతే తగ్గుతుందో ఇది మనకి ఇండికేట్ చేస్తుంది త్రూ యాప్ ద్వారా అనమాట. దీనికి యాప్ సపోర్ట్ కూడా ఉంది. త్రూ యాప్ ద్వారా దీన్ని ఆపరేట్ చేయడమే కాదు, గ్యాస్ లెవెల్ని కూడా మనం చెక్ చేసుకోవచ్చు. సో ఇది నిజంగా నెక్స్ట్ జనరేషన్ ఏసీ అయినా లేదా మార్కెటింగ్ హైపా? ఆఫ్ కోర్స్ నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి ఎలా ఉందని ఏంటి అనేది ముందు మీకు రివ్యూలు అయితే చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. సో ముందుగా అవుట్ ఆఫ్ బాక్స్ ఏమొస్తాయి, ఇన్స్టలేషన్ ఎలా జరిగింది, ఇవన్నీ చూసేయండి. ఇండోర్ యూనిట్ బాక్స్ లో మనకి ఇండోర్ యూనిట్ ఉంటుంది. దీంతో పాటు మనకు రిమోట్ ఇస్తారు. కాకపోతే రిమోట్ మనకి లిమిటెడ్ బటన్స్ తో వస్తుంది అనమాట. అంటే పవర్ ఆన్ అండ్ ఆఫ్, టెంపరేచర్ అప్ అండ్ డౌన్, టర్బో ప్లస్ బటన్స్ ఇవి మాత్రమే ఉంటాయి. ఇక మిగిలినవన్నీ మనం యాప్ ద్వారా కంట్రోల్ చేసుకోవాలి. అవుట్డోర్ యూనిట్ ఉంటుంది. ఇది కాకుండా మీకు ఇన్స్టలేషన్ కిట్, యూజర్ మాన్యువల్ ఉంటాయి. సో ప్యాకేజ్ అయితే మనకు డీసెంట్ గానే ఉంది. ప్రొటెక్షన్ కూడా ఓకే అని చెప్పొచ్చు. ఇక డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే ఇండోర్ యూనిట్ డిజైన్ చూడడానికి క్లీన్ గా ఉంటుంది. సో ఫస్ట్ ఇంప్రెషన్ మనకు చూడంగానే ప్రీమియం గా అనిపిస్తుంది అనమాట. గ్లాసీ ఫినిష్ తో వస్తుంది. హిడెన్ LED డిస్ప్లే అయితే ఉంది. యూనిట్ సైజ్ కూడా చూడడానికి కొంచెం పెద్దగానే ఉంటుంది. ఇక అవుట్డోర్ యూనిట్ బిల్డ్ అయితే ఓకే, స్ట్రాంగ్ గానే ఉందని చెప్పొచ్చు. ఇక అవుట్డోర్ యూనిట్ లో మనకి కాపర్ కండెన్సర్ అయితే ఇవ్వలేదు వీళ్ళు. ఇక అలాగే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లో చూస్తే మనకి సిగ్మా టెస్ట్ అండ్ రీసెర్చ్ సెంటర్ నుంచి 1000 hours కొరాషన్ టెస్టెడ్ అండ్ సర్టిఫైడ్ కనిపిస్తుంది. సో వీళ్ళు సాల్ట్ వాటర్ స్ప్రే చేసి సో ఇక్కడ టెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది అనమాట. సో వీళ్ళు ఇచ్చిన సర్టిఫైడ్ బట్టి లాంగర్ అవుట్డోర్ యూనిట్ లైఫ్, స్టేబుల్ కూలింగ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్ అని చెప్పి కనిపిస్తుంది. అందుకే వీళ్ళంత నమ్మకంగా ఉన్నట్టున్నారు అల్యూమినియం యూజ్ చేసినప్పటికీ. ఇక ఫీచర్స్ విషయానికి వస్తే ఇది మామూలు నార్మల్ ఏసీ అయితే కాదు, ఇది ఒక స్మార్ట్ ఏసీ. సో యాప్ త్రూ మనం ఫుల్లీ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు. సో మీరు అవుట్ సైడ్ ఉన్నారు, సో మీరు వచ్చేయడానికి ఏసీ ఆన్లో ఉండాలనుకుంటే సో ఎక్కడి నుంచి అయినా సరే ఈ ఏసీ మీరు ఆన్ చేసుకోవచ్చు. నేను నా ఆఫీస్లో ఫిట్ చేయించాను. సో నేను ఆఫీస్కి వచ్చే ముందు ఒక 5 minutes ముందు నేను ఏసీ ఆన్ చేసి టర్బో ప్లస్ ఆన్ చేసేస్తాను. నేను రాగానే రూమ్ అంతా కూల్ అయిపోయి ఉంటుంది. ఇక యాప్ ద్వారానే మనం చాలా వరకు కంట్రోల్ అయితే చేసుకోగలమాట. ఎందుకంటే చెప్పాను కదా, రిమోట్లో మనకి లిమిటెడ్ బటన్స్ అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ నుంచి మీరు టెంపరేచర్ చేంజ్ చేసుకోవచ్చు, ఎనర్జీ లెవెల్ని ట్రాక్ చేయొచ్చు. ఇక మంత్లీ ఎలక్ట్రిసిటీ బిల్ ఎస్టిమేట్ కూడా చూపిస్తూ ఉంటుంది. ఇందులో మనకి బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే గ్యాస్ లెవెల్ ఇండికేటర్. సో గ్యాస్ ఎంత ఉందో మనం త్రూ యాప్లో తెలుసుకోవచ్చు అనమాట. కాకపోతే మనం ఈ గ్యాస్ చెకింగ్కి దాదాపుగా ఒక 40 నిమిషాలు అయితే టైం పడుతుంది. సో ఎప్పుడైనా సరే మనకి కూలింగ్ సరిగ్గా రాలేదంటే ప్రాబ్లం ఎక్కడ అని చెప్పేసి మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఒకసారి గ్యాస్ లెవెల్ చెక్ చేసుకున్నామంటే గ్యాస్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది ఈజీగా తెలుస్తుంది. సో యాక్చువల్గా ఇది మన ఇండియాలో చాలా అంటే చాలా రేర్ ఫీచర్ అని చెప్పొచ్చు. మ్యాక్సిమం చాలా బ్రాండ్స్ ఈ ఫీచర్ని అయితే స్కిప్ చేసేస్తుంటాయి. ఇక అలాగే మీకు ఏసీ సెల్ఫ్ క్లీనింగ్ ఫీచర్తో అయితే వస్తుంది. ఆటోమేటిక్గా అదే క్లీన్ చేసుకుంటుంది అనమాట లోపల ఉన్న రెస్ట్ అవన్నీ. ఇక మీ యూజేజ్ని అనలైజ్ చేసి కూలింగ్ని ఆటోమేట్ చేసుకుంటుంది. సో దీనివల్ల పవర్ కన్సంప్షన్ అనేది తగ్గించే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు. ఇక అలాగే ఏసీ మీకు 5 స్టార్ రేటింగ్తో వస్తుంది. ఆల్రెడీ మీకు చెప్పాను, మనకి హై ఎఫిషియన్సీ ISERలో 6.05 రేటింగ్ అయితే చేసింది. ఇక కూలింగ్ టెస్టింగ్ అంటే ఇంకా రియల్ లైఫ్ యూజేజ్లో సో నాకు ఎలా అనిపించింది అనే విషయానికి వస్తే సో ఇక్కడ మెయిన్ విషయం కూలింగ్. సో హై టెంపరేచర్లో కూడా రూమ్ని ఎంత తొందరగా కూల్ చేస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో ఆల్రెడీ మీకు చెప్పాను, నేను వచ్చే ముందు 5 నిమిషాల ముందే నేను ఆన్ చేస్తానని చెప్పేసి అప్పుడు టర్బో ప్లస్ ఆన్ చేస్తాను అనమాట. సో ఎప్పుడైతే టర్బో ప్లస్ ఆన్ చేస్తానో రూమ్ కూల్ అవ్వడానికి ఎక్కువ సమయం అయితే ఏమీ పట్టట్లేదు. అఫ్ కోర్స్ అది రూమ్ సైజుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అలాగే రూమ్లో ఉండే థింగ్స్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే యూజ్ చేసేది ఆఫీస్లో కాబట్టి రూమ్ సైజు 12x12 అలా ఉంటుంది. ఇందులో అయితే మాత్రం 5 నిమిషాల్లో కూల్ అవ్వడం అయితే స్టార్ట్ అయిపోద్ది. అంటే మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. బయట నుండి రాగానే ఆటోమేటిక్గా తెలిసిపోద్ది రూమ్ కూల్గానే ఉందని. ఇక ఎయిర్ త్రో విషయానికి వస్తే మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. మెయిన్లీ మనం టర్బో ప్లస్ పెట్టుకున్నాం అనుకోండి, ఎయిర్ త్రో ఇంకా చాలా స్పీడ్గా వస్తూ ఉంటుంది. ఇక కంపెనీ చెప్పినట్టుగా 1.9 టన్ వరకు కూలింగ్ ఇస్తుందా అంటే మరి ఆ లెవెల్ అని చెప్పను, కానీ
ఈజీగా మీకు 1.6 1.7 ఎటువంటి కూలింగ్ అందిస్తుందో ఆ కూలింగ్ అయితే అందిస్తూ ఉంటుంది. సో మనకి ఓకే స్పీడ్గానే కూలింగ్ అయితే అవుతుంది. టర్బో ప్లస్ ఎప్పుడైతే ఆన్ చేసుకుంటామో స్పీడ్గా కూలింగ్ అవుతుంది. ఆ తర్వాత నుంచి మనకి ఆటోమేటిక్గా రూమ్ టెంపరేచర్ని ఆప్టిమైజ్ చేసుకొని దాని తగ్గట్టుగా స్టడీగా మనకి బ్యాలెన్స్డ్గా సో కూలింగ్ అయితే అందిస్తుంది. ఈ విషయంలో మాత్రం ఒప్పుకోవచ్చు. ఇక నాయిస్ విషయానికి వస్తే నాయిస్ లెవెల్స్ చాలా లోగానే ఉంది. అఫ్ కోర్స్ మీరు టర్బో ప్లస్ ఆన్ చేసుకున్నారంటే కొంచెం హెయిర్ త్రో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్యాన్ స్పీడ్గా తిరుగుతుంది కాబట్టి అక్కడ మీకు కొంచెం నాయిస్ తెలుస్తుంది. నార్మల్గా అయితే మాత్రం ఇన్వర్టర్ ఏసీ కాబట్టి ఆపరేషన్ స్మూత్గానే ఉంటుంది. మీరు స్లీప్ మోడ్ పెట్టుకున్నారంటే ఆల్మోస్ట్ సైలెంట్గానే ఉంటుంది. ఇక పవర్ ఎఫిషియన్సీ మెయిన్ క్లైమ్ చేస్తుంది కూడా అదే కదా. సో మిగిలిన వాటితో కంపేర్ చేస్తే పవర్ సేవింగ్ అనేసి. సో పవర్ సేవింగ్కి మీరు ఇందులో మానిటర్ చేయొచ్చు అనమాట. త్రూ యాప్ ద్వారా అయితే చూసుకోవచ్చు. సో నాకైతే మాత్రం రెగ్యులర్గా ఎంత బిల్ అయితే వస్తూ ఉంటుందో అంతే, దాని గురించి నాకు ఏమీ పెద్ద డిఫరెన్స్ అయితే ఏమీ కనిపించలేదు. మీకు కరెంట్ బిల్స్ కూడా ఇక్కడ నేను చూపిస్తుంటాను, మీరు చూడండి. సో నాకు మ్యాక్సిమం ఏమీ కనిపించలేదు అనమాట. అంటే ఆఫీస్లో కాబట్టి డైలీ ఏమి ఉండిపోము, రోజుకి ఒక గంట 2 గంటలు అంతే, అంత మించి ఏం ఉండేది ఉండదు. అలా వీక్లీ చూసుకుంటే ఒక 4 సార్లు 5 సార్లు వస్తుంటాను. ఇక ఈ ఏసీ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే కూలింగ్ అయితే మాత్రం స్పీడ్గా ఫాస్ట్గా ఉందని చెప్పొచ్చు. స్మార్ట్ ఏసీ, సో బ్లూటూత్ అండ్ వైఫై త్రూ మనం కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. త్రూ యాప్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడి నుంచి అయినా సరే ఆపరేట్ చేయొచ్చు. అలాగే మీకు గ్యాస్ లెవెల్ ఇండికేషన్ కూడా ఇచ్చారు. సో ఇది చాలా అంటే చాలా రేరు. మాక్సిమం ఏసీస్లో మనకి ఈ ఫీచర్ అయితే ఉండదు. అలాగే సెల్ఫ్ క్లీనింగ్ ఫీచర్ ఉంది. సో ఆటోమేటిక్గా అదే క్లీన్ చేసుకుంటుంది. తర్వాత హై ఎఫిషియన్సీ ISER మనకి 6.05 రేటింగ్ అయితే ఇచ్చింది అనమాట. దీనివల్ల లెస్ పవర్ కన్జంప్షన్ అయితే ఉంటుంది. ఇక కాన్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కొత్త బ్రాండ్ అనమాట. లాంగ్ టర్మ్ లో ఇంకా ఎలా ఉంటుందో తెలీదు. సో కొత్త బ్రాండ్ కాబట్టి సర్వీస్ నెట్వర్క్ కూడా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. ఇక రిమోట్ మనకి లిమిటెడ్ బటన్స్ తో వచ్చింది. ఫైనల్ గా ప్రైస్ మనకు కొంచెం ప్రీమియం లెవెల్లో అయితే ఉంది. అఫ్ కోర్స్ దీని ప్రైస్ చెప్పలేదు కదా, మీకు 40,000 రూపాయలు దీని ప్రైస్ అయితే ఉంటుంది. ఇన్స్టలేషన్కి వచ్చేసరికి మీకు 1,500 రూపీస్ ఏమో ఖర్చు అవుతుంది. అలాగే మీరు స్టాండ్ ఇవి తీసుకోవాలంటే దానికి ఒక 850 రూపీస్ ఏమో స్టాండ్ ఖర్చు అవుతుంది. ఎక్స్ట్రా పైప్ పడితే ఆ పైప్కి మీకు ఎక్స్ట్రా ఖర్చు అయితే అవుతుంది అనమాట. ఇక ఫైనల్ వర్డిక్ట్, ఇక సింపుల్గా చెప్పాలంటే మీరు లేటెస్ట్ టెక్నాలజీ ఏసీ ట్రై చేయాలంటే ఇది మీకు మంచి ఆప్షన్. అలాగే స్మార్ట్ ఫీచర్స్ కావాలంటే కూడా ఇది మీకు స్ట్రాంగ్ చాయిస్ అవుతుంది. ఈ సమ్మర్లో మీరు ఎటువంటి ఏసీ కొనడానికి ఇష్టపడతారు? ఎక్కువ కూలింగ్ అయ్యేదా, లేదా పవర్ సేవ్ చేసేదా, స్మార్ట్ ఫీచర్స్ ఉండేదా? నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.